హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు నేను మీ కావ్య. ఇది మా ఇంట్లో పెట్టుకున్న పిచ్చుకల గూడండి, నెస్ట్. ఏసీ చిన్న రిపేర్ వచ్చిందని చెప్పి రిపేర్ చేపిద్దామని ఏసీకి రిపేర్ వారిని పిలిస్తే ఈ పిచ్చుకలేమో అక్కడే గూడు పెట్టుకొని ఉన్నాయి. సరే అవి జాగ్రత్తగా తీసి మరొక ప్లేస్లో షిఫ్ట్ చేద్దామని తీసేటప్పటికి ఆ పిచ్చుకలు 3 ఉన్నాయండి అందులో. అవి బాగా ఎగరట్లేదు కానీ బాగానే ఉన్నాయి. కానీ గబుక్కున కింద పడిపోతున్నాయి ఎగరలేక. అంటే ఇంకా వాటికి రెక్కలు సరిగ్గా రాలేదట్టుంది. ఇదండి మా ఏసీ రిపేర్లు. ఈ పిచ్చుకలను తీసి ఇలా బాస్కెట్లో భద్రంగా దాచి ఉంచాను. దీనికి తోడు ఆ పిచ్చుకల మమ్మీ డాడీలేమో వస్తా కిచకిచ కిచకిచ అరుస్తూనే ఉన్నాయి. వాటి గోళ్ళ పడలేక ఈ పిచ్చుకల్ని వాటి సమక్షంలోనే అక్కడే పెట్టాను. ఆ బుట్ట దగ్గరకు వచ్చి చూసుకుంటా వెళ్తున్నాయి. అవేవో మరి ఎగరలేకపోతున్నాయి. సరే ఇది ఇలా ఉండనివ్వండి. ముఖ్యంగా నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, చాలా రోజుల నుంచి వీడియోస్ సరిగ్గా చేయలేకపోతున్నాను. ఎందుకు చేయట్లేదు అని చాలామంది ఫ్రెండ్స్, కొలీగ్స్, అలాగే రిలేటివ్స్, ఇంకా నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడాను కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు. సరే ఒకసారి అందరికీ అసలు ఏం జరిగింది, ఎందుకు నేను వీడియోస్ సరిగ్గా రెగ్యులర్గా చేయలేకపోతున్నానో అంత క్లారిటీగా చెప్పొచ్చని ఈ చిన్న వీడియోని నేను మీకు షేర్ చేస్తున్నానండి. చూస్తున్నారుగా మా ఫాదర్కి లాస్ట్ మంత్ అంటే 15 డేస్ బ్యాక్ చిన్న బైక్ యాక్సిడెంట్ జరిగింది. దాంతో నాన్నగారికి కాల్ ఫ్రాక్చర్ అయింది. దానివల్ల ఆ ఫ్రాక్చర్ వల్ల సర్జరీ చేస్తే సరిపోయేది. కాకపోతే నాన్నగారికి లెగ్ ఇన్ఫెక్షన్ జరిగింది. ఆ ఇన్ఫెక్షన్ క్యూర్ అయ్యేదాకా బోన్కి రాడ్ వేయడం కానీ సర్జరీ చేయడం కానీ చేయకూడదని, ఇలా రోజు డ్రెస్సింగ్ చేయించాలి, అలా అది నెమ్మదిగా క్యూర్ అవుతూ ఉంటుందని డాక్టర్లు ప్రిఫర్ చేయడం వల్ల ఇంటికి తీసుకొచ్చేసామండి. ఇలా హాస్పిటల్కి, ఇంటి దగ్గర ఈ పనులతోటి నేను వీడియో ఆడి చేయటం కానీ వీడియోస్ నేను అప్లోడ్ చేయడం కుదరలేకపోయింది. ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మరీ ముఖ్యంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మా నాన్నగారికి హెల్త్ బాగానే ఉంది, హెల్తీగానే ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఆ ఇన్ఫెక్షన్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్ తగ్గిపోయిన వెంటనే డాక్టర్ గారు ఆ బోను ఫ్రాక్చర్ అయిన దానికి సర్జరీ చేసి ఒక 2-3 డేస్లో ఇంటికి కూడా పంపించేస్తామన్నారు. ప్రజెంట్ ఇలాగా నాన్నగారికి డ్రెస్సింగ్ జరుగుతూ ఉంటుందండి రెగ్యులర్గా. అయితే జరిగినప్పటికీ ఇప్పటికీ చాలా వరకు క్యూర్ అయింది. నాన్నగారు హెల్తీగానే ఉన్నారు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ విషయాన్ని నేను మా ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి అందరికీ షేర్ చేయాలనే ఉద్దేశంతో ఇలా వీడియో ద్వారా నేను మీకు షేర్ చేస్తున్నానండి. అలాగే మరి కొంతమంది నన్ను సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్స్లో అడిగారు కొన్ని వీడియోస్ చేయండి అని. త్వరలోనే అవన్నీ కూడాను చేయడానికి తప్పకుండా ట్రై చేస్తానండి. ఇంతేనండి ఈ వీడియో. అయితే మరొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలా చిన్న ఏజ్ పిల్లలే వచ్చేసి మా నాన్నగారి బండిని కొట్టారండి. అంటే ఢీ కొట్టారు చాలా స్పీడ్గా వచ్చి. దయచేసి పేరెంట్స్ చిన్న ఏజ్ పిల్లలకి, అంటే 20 బిలో 22 అలా ఏజ్ ఉన్న పిల్లలకి దయచేసి బైక్స్ ఇవ్వవద్దు. ఇచ్చి వారికే కాకుండా పక్కన ఎదుటి వారికి వెళ్ళే వారికి కూడా చాలా ప్రమాదం జరుగుతుంది. చూస్తున్నారుగా నాన్నగారు ఎంత సఫర్ అవుతున్నారో. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అని అయినా అనుకోవచ్చు, లేదా మన జాగ్రత్తలో మనం ఎప్పటికైనా ఉండాలి అని అనుకున్న పేరెంట్స్కైనా ఇది ఒక చిన్న విజ్ఞప్తిలా ఉంటుంది. ఇలాగా ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్లో నాన్నగారు చాలా స్లోగా వెళ్తున్నప్పుడు పిల్లలు స్పీడ్గా వచ్చేసేసి బండిని కొట్టడం వల్ల ఇలాగా యాక్సిడెంట్ జరిగింది. దానివల్ల నాన్నగారికే బోన్ ఫ్రాక్చర్ అయ్యి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ ఎప్పటికైనా ఈ ఇబ్బంది త్వరలోనే తగ్గిపోయి నాన్నగారు మళ్ళీ లేచి మా అందరిలో చక్కగా మామూలు మనిషిలాగా తిరగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నానండి. ఇంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.